కరెక్ట్గా ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చూడండి. అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి, మా అమ్మ మా డాడీని. నేను ఒకప్పుడు అంటే నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా నేను క్వశ్చన్ చేశాను అనమాట. ఏం చేశారు మీరు, మాకు ఏం చేశారని చెప్పేసి. నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే ఫైనల్గా ఏంటంటే వాళ్ళు చేసిన వాటిల్లో మనం ఒక 5% 10% కూడా సాక్రిఫైస్ చేయలే వాళ్ళ గురించి మనం. అంటే ఎలా అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు నాకు 23 years 4 or 5 years నుంచి ఫీల్డ్లోనే ఉన్నాను. ఏమని క్వశ్చన్ చేసామనంటే, అందరూ మా వయసులో ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము జాబులకి వెళ్ళాల్సి వస్తుంది, అంటే డ్యూటీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేసేవాడిని. కానీ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఫైనల్గా వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్లో 10% కూడా చేయలేదు. ఇప్పటికొచ్చి నాకు 23 years, వాళ్ళకి ఇప్పటికొచ్చి సంక్రాంతికో లేదంటే దేనికైనా సరే, పండగలకి కానీ దేనికైనా ఒక జత బట్టలు తీసింది కూడా లే. ఒక 20K శాలరీ వచ్చినా, ఎంత వచ్చినా సరే, ఒక 15K 20K శాలరీ వచ్చినా సరే వాళ్ళకి మేము చేసింది ఏం లేదు. నేను రియలైజ్ అయింది ఇది. ఎవరైనా సరే మీరు ఏడ్ చేశారు, ఒక ఫోన్ కొనమన్నా బండి కొనమన్నా సరే మీరు మాకు ఏడ్ చేశారు అని చెప్పేసి అనే ముందు మీరు వాళ్ళకి ఏడ్ చేశారు, ఏడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించుకోండి. నేనైతే రియలైజ్ అయ్యింది ఇలాగా, మనం చేసింది పీకింది అయితే ఏం లేదు. వాళ్ళు మనకి చేసిన దాంట్లో మనం అయితే ఒక 10% కూడా చేసి ఉందని అని చెప్పేసి నాకు ఆ ఫీల్ అవుతుంది. ఏదైనా ఒక మాట అనేటప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఇంతవరకు పెంచి చేసిన తర్వాత వాళ్ళని మనం ఈ మాటలు అంటాం అనేది, ఇవన్నీ మాటలు నేను అన్నాను అనేసి తర్వాత ఇప్పుడు రియలైజ్ అయితే మాత్రం పోదు కదా. ఏదైనా అన్ని మాటలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. నేను మా అమ్మని చాలాసార్లు అన్నాను అలా, కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను. బట్ ఏమైనా నా వల్ల ఫీల్ అయ్యి ఉంటే మా అమ్మకి మా డాడీకి ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు ఇలా అనకుండా ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి గట్టిగా జ్ఞానోదయం అయింది. ఉంటా మరి, బాయ్.